ఓం నమ శివాయ ఛానల్లోకి స్వాగతం. ఈరోజు కుంభరాశి వారి గురించి తెలుసుకుందాం. కుంభరాశి వారికి ఆగస్టు 9వ తేదీ మరియు 10వ తేదీలో వీరికి కొన్ని నిజాలు బయటపడబోతున్నాయి. ఆ పచ్చి నిజాల వలన వీరు చాలా షాక్ అవుతారు. అలాగే ఆర్థికంగా ఇంతకాలంగా ఎందుకు నష్టపోయారో ఆ నిజాలలో బయటపడడం వలన వీరు ఆశ్చర్యంతో పాటు వీరు ఇలాంటి వారా, వీరిని ఇంతవరకు నమ్మానా అని ఆశ్చర్యపోతారు. కాబట్టి ఉద్యోగం, వ్యాపారం ఏ విధంగా ఉంటుంది, ముఖ్యంగా ప్రేమలో ఉన్నవారు ఏ విధంగా ఉంటారు అని పూర్తి గోచార ఫలితాలు తెలుసుకునే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకుముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వారు ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే గంట సింబల్ క్లిక్ చేయండి, లైక్ చేయండి, జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా విన్నట్లయితేనే మేము ఏం చెప్తున్నాము మీకు శత్రువులు ఎవరు, మిత్రువులు ఎవరు అనేది తెలుస్తుంది. అలాగే ఆ పచ్చి నిజాల వలన శత్రువులు ఎవరో బయటపడతారు. శ్రీ నీలంపాటి లక్ష్మీ అమ్మవారి జ్యోతిష్యం చెప్పబడును. గురూజీ శ్రీ బాలాజీ రాజు గారు కుటుంబ సమస్యలు, ఆర్థిక సమస్యలు, ఆరోగ్య సమస్యలు, వివాహ సమస్యలు, ప్రేమ, పెళ్లి సంబంధం, కోర్టు సమస్యలు, భూ వివాదాలు, దోషాలు, వాస్తు దోషం, గ్రహ దోష నివారణ చేయబడును. స్త్రీ పురుష వశీకరణ చేయబడును. కాబట్టి గురువు గారి ఆశీర్వాదంతో 100% ఫలితాలు దక్కుతాయి. కాబట్టి మీరు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9618966312. జీవితంలో గ్రహణం పట్టినట్లు శనీశ్వరుడు కూర్చుండగా మీకు చాలా ఇబ్బందులు అనేవి వచ్చాయి. అలాగే మీ చుట్టూ ఉన్న వారిని మీరు పూర్తిగా నమ్ముతారు. మంచి చేయడానికి వెళ్ళి చెడు ఎదురవుతుంది. అలాగే ఇతరులకు మంచి చేయాలనే ఆలోచన మాత్రమే ఉంటుంది. కానీ ఇతరులు మిమ్మల్ని పూర్తిగా అపార్థం చేసుకొని మిమ్మల్ని దూరం పెట్టడం అనేది చాలా సమయంలో జరిగింది. ఆర్థిక సమస్యలు అకాలంలో మీకు చాలా ఇబ్బందులు తెచ్చిపెట్టింది. అవసరానికి చేతిలో డబ్బు లేకపోవడం, ఎన్నో నష్టాలు, ఎవరిని అడిగినా కూడా డబ్బు ఇవ్వకపోవడం, ఎన్నో ఇబ్బందులతో, కష్టాలతో మీ మనసు కృంగిపోతూ సమయం అనేది గడిచింది. కానీ ఇప్పుడు ఆ కష్టాలకు కారణం ఏమిటో ఈ 2 రోజుల్లో మీ చుట్టూ ఉన్నవారు, ఆ వ్యక్తులు ఎవరు అనేది బయటపడుతుంది. ఈ శత్రువులు రహస్యంగా మీపై చేతబడులు కూడా చేయించారు. కానీ దైవశక్తి ఎక్కువగా ఉండడం వలన మీపై ఆ చెడు ద్రోహాలు మీ పైకి రాకపోవడం అనేది జరిగింది. కానీ మీకు నెగిటివ్ అనేది చాలా ఎక్కువగా అయ్యింది. వారి నరదృష్టి మీపై మరింత ఎక్కువగా ఉండడం వలన మీరు ఏ పని చేసినా దానిలో లాభాలు తక్కువగా రావడం లేదా నష్టాల్లో కూరుకుపోవడం అనేది జరిగింది. మీకున్న మంచి పేరును తొలగించడానికి చాలా ప్రయత్నించారు. 1కి 2 చెప్పి మీపై శత్రుత్వం పెంచారు. మిమ్మల్ని నిలువుగా తొక్కేయడానికి దుష్ట ప్రయోగాలు చాలాసార్లు చేశారు. కానీ ఒక్కొక్కసారి మీపై ఆ దుష్ట ప్రయోగం కొన్నిసార్లు మీపైకి రావడం వలన మీకు నరదృష్టి మరియు మీపై కోపం ఎక్కువగా, ఇతరులు మిమ్మల్ని అసహించుకోవడం, డబ్బు వచ్చేది ఆగిపోవడం అనేది జరిగింది. ఇక్కడే ఒక విచిత్రమైన దైవిక ఘట్టం జరిగింది. అది ఏమిటంటే, మీరు శివభక్తులు మరియు శ్రీరాముని భక్తులు కాబట్టి వారి దీవెనలు ఎల్లప్పుడూ మీపై ఉండగా మీకు ఎలాంటి పెద్ద ఆపద వచ్చినా కూడా వారు తట్టుకునే శక్తి ఆ భగవంతుడు ఎల్లప్పుడూ ఈ కుంభరాశి వ్యక్తులకు ఇస్తారు. కాబట్టి ఈ రాశి వారికి ఎన్ని దుష్ట ప్రయోగాలు చేసినా కూడా వీరిపై పారకుండా చాలా జాగ్రత్తగా ఆ దైవశక్తి కాపాడుతూ వచ్చారు. అలాగే వీరికి ఎంత సహనం ఉందంటే, ఇతరులను ఎవరిని ఏమీ అనకుండా ఎవరైనా చేయి చాపారంటే వీరి దగ్గర ఉన్నంతలో సహాయం చేస్తూ బ్రతికారు. కానీ కొంతమంది ఇది చూసి ఓర్వలేక వీరు ఎవ్వరికి ఎలాంటి నష్టాలు, కష్టాలు చెప్పుకోకుండా వీరు బ్రతికేస్తారు. అలాగే ఎవరి దగ్గర చేయి చాపకుండా ఒంటరిగానైనా కష్టపడతారు. కాబట్టి ఇదంతా చూసి ఓర్వలేక వీరిపై నరదృష్టి, దుష్ట ప్రయోగాలు చేశారు. ఆ చెడు ప్రయోగాలు చేసిన వారు ఏమనుకుంటున్నారంటే, వీరికి ఎలాంటి దుష్ట ప్రయోగాలు జరగడం లేదు, ఎలాంటి నష్టాలు కలగడం లేదు, వీరిపై చెడు ప్రయోగాలు చేయడం వృధా అని చాలాసార్లు అనుకున్నారు. అలాగే మీపై దుష్ట ప్రయోగాలు ఉపయోగించడం వలన అనవసరంగా సమయాన్ని వృధా చేసుకున్నామని మీ శత్రువులు అనుకుంటున్నారు. దానికి కారణం ఆ భగవంతుడు ఎల్లప్పుడూ మీపై దీవెనలు ఉండడం వలన మీపై దుష్ట
ప్రయోగాలు ఎలాంటివి ఉపయోగపడలేదు. అదేవిధంగా శత్రువులు వదిలేశారు. కానీ ఈ రాశి వారికి కొన్ని విషయాలలో సమస్యలు జరిగాయి, కానీ అది మరింత పెద్దదిగా కాదు. వీరు ఏ సమస్య వచ్చినా కూడా ఆలోచించి ఒక నిర్ణయం తీసుకుంటారు. ఆ పరిష్కారం కోసం చాలాసార్లు చాలా సమయాన్ని కేటాయించి ఒక నిర్ణయం తీసుకొని అది ఖచ్చితంగా సద్వినియోగం చేస్తారు. కాబట్టి ఎలాంటి నష్టాలు కష్టాలు వచ్చినా కూడా వీరు సహనంతో ముందుకు వెళ్తారు. కానీ ఒకేసారి అందరికీ చెప్పడం ఏడవడం అనేది కుంభరాశి వ్యక్తులకు అస్సలు నచ్చదు. అంతా మీ పూర్వజన్మ సుకృతం. కాబట్టి ఏలినాటి శని ప్రభావం మీకు తొలగిపోయింది. ఇప్పుడు కొన్ని గ్రహాలు మీకు అనుకూలంగా ఉన్నాయి. కాబట్టి మీరు ఏది చేసినా ఖచ్చితంగా ప్రయత్నం మాత్రం మానుకోకండి. ప్రయత్నంలో సక్సెస్ అవ్వడానికి మాత్రమే ముందడుగు వేయండి. పోతే మీ చుట్టూ ఉన్న వారిలో శత్రువులు ఎవరో అనేది ఈ రోజున బయటపడే అవకాశాలు ఉన్నాయి. మీతో చిరునవ్వుతూ మాట్లాడుతూ వారి మాటలో ప్రేమగా కనిపిస్తుంది. కానీ ఒకసారి వారు ఏ విధంగా మీతో మాట్లాడుతున్నారు కాస్త గమనించినట్లయితే మీకు శత్రువులు ఎవరో తెలుస్తుంది. అలాగే రహస్య కుట్రలు ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. కుంభరాశి వ్యక్తులపై రహస్య కుట్రలు ఎన్నో జరుగుతున్నాయి. వీరు చుట్టూ ప్రేమగా మాట్లాడుతూ అందరితో కలిసిమెలిసి ఉన్నట్లు నటిస్తూ వీరి బంధువులలో లేదా వీరి కుటుంబంలో స్వంత వ్యక్తే వీరిపై మరింత కుట్ర పొందబోతున్నారు. వీరు కొన్ని విషయాలలో విజయం సాధించినట్లయితే వారు అస్సలు ఓర్వలేకపోతున్నారు. ముఖ్యంగా మీ కుటుంబంలో ఒక వ్యక్తి, మీ స్వంత వ్యక్తి అయినా మీ బంధువులలో ఒక వ్యక్తి అయినా ఇద్దరు వ్యక్తులు మీపై ఎన్నో కుట్రలు కుతంత్రాలు పొందుతున్నారు. మీరు మంచి మార్గంలో వెళ్ళేటప్పుడు చెడు మార్గం చూపిస్తున్నారు. ఎందుకంటే వారు ఆత్మీయంగా ప్రేమగా పలకరించగానే కుంభరాశి వ్యక్తులు లొంగి వీరిపై మరింత ప్రేమ చూపిస్తున్నారు. కానీ అది కుట్ర మాత్రమే. కాబట్టి వారెవరో మీతో ఎవరు అలా మాట్లాడుతున్నారు, మిమ్మల్ని ఏ విషయంలో మిమ్మల్ని చాలా ఎగిరేస్తున్నారు అనేది కూడా తెలుసుకోండి. ఇవి తెలుసుకున్నట్లయితే ఖచ్చితంగా మీపై కుట్రలు ఎవరు పొందుతున్నారు, అలాగే మీ చుట్టూ ఉన్న శత్రువులు ఎవరు అనేది తెలుస్తుంది. ఏ విషయంలోనైనా మీరు కాస్త జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా వ్యాపారం ఉద్యోగం చేసేవారైతే మరింత జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే మీరు చేసే వృత్తుల్లో నష్టం కలిగించడానికి చాలామంది మీ చుట్టూ ఉన్నారు. కాబట్టి మీ మనసుకు నచ్చినట్లయితేనే చేయండి, లేదంటే దానిని వదిలేసుకోండి. ముఖ్యంగా వ్యాపారంలో అభివృద్ధి చెందడానికి మరింత కష్టపడితే ఖచ్చితంగా వ్యాపారం అభివృద్ధి చెందుతుంది. ప్రేమలో చాలా సంతోషంగా ఉంటారు. కొంతమంది కుంభరాశి వారు ప్రేమలో చాలా కఠినంగా ఉండడం వలన మనసు సున్నితంగా ఉన్న వ్యక్తులు చాలా బాధపడతారు. కాబట్టి ఈ రోజున సహనంతో ఉండండి.